ఖచ్చితంగా కన్యాదాత దంపతులకి వరదాత దంపతులకి చెప్పవలసిన మాట శ్రీనాథుడు రూపంలో చెబుతా ఖచ్చితంగా. అప్పగింతలు జరిగాయి. ఎంత అందంగా మాట్లాడాడో భీమసేన మహారాజు. చూద్దాం. దమయంతీదేవి చేతిని నలమహారాజు చేతుల్లో పెట్టి మా బిడ్డని జాగ్రత్తగా చూసుకో. ఆ మాట ఎవరైనా అంటారు, దానికి ఏముంది, అనవలసిందే. చెప్పి ఆయనకి చెప్పి ఈవిడికి చెప్పేట. అమ్మ ఆయనకి చెప్పవలసింది కంటే నీకు చెప్పవలసింది ఎక్కువ. ఒక్క మాట చెబుతున్నా, గుర్తుపెట్టుకో. గురువన్నన్ ధనమన్న పుణ్యమనినన్ గోత్రోదయం వన్న దేవరయన్నన్ మనమన్నా తుష్టియనినన్ వాత్సల్యమన్నన్ నిజేశ్వరుడన్నన్ పరమోపకారమనినన్ సర్వంబునన్నన్ తలోదరీ తలోదరీ నిషధాధినాథుడే సుమీ తథ్యంబుగా చెప్పితిన్. ఈ పద్యం అమ్మాయిలు ఉన్న వాళ్ళందరూ కంఠస్థం చేసి మీ అమ్మాయికి అప్పగింతలు చెప్పేటప్పుడు పెళ్లిలో ఈ పద్యం చదవండి. మా పుణ్యం వస్తుంది, కాపురాలు బాగుంటాయి. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే అప్పగింతల్లో జాగ్రత్త చూసుకో, పడకపోతే వచ్చే, మనకేమో తల ఉంచాల్సిన పనే లేదు ఇక్కడ. నమస్కారం. భీమసేన మహారాజు కూడా జానకి తండ్రిలాగే జనక మహారాజులాగే జ్ఞాని కాబట్టి దమయంతి తండ్రి ఏమంటున్నాడంటే ఒక్కటే మాట ఇప్పుడు చెబుతున్నానమ్మా. గురువన్నన్ ధనమన్నా, నీకు గురువు నలమహారాజే, ధనము అంటే నలమహారాజే. పుణ్యమని నన్ గోత్రోదయం వన్న, పుణ్యం అంటే నీ భర్తతో నువ్వు కాపురం చేయడమే, మరొకటి కాదు. గోత్రోదయం వన్న వంశాభివృద్ధి అంటే నలమహారాజే. దేవరయన్న, అన్ని మాటలు ఎందుకమ్మా, దేవుడు అంటే నీ భర్తే. మనమన్నా, నీ మనస్సుకి ఇష్టపడి, నీ మనస్సులో ఇష్టపడవలసింది నీ భర్తని మాత్రమే. మనస్సు అంటే నీ భర్తే, ఇంకో మాట లేదు. తుష్టి అని సంతృప్తి, సంతృప్తి అంటారు కదా, అది నీ భర్తతోనే నీకు సంతృప్తి, ఎక్కడ కుదరదు ఇంకా. ఇది నిశ్చయంగా పెట్టుకోమా, కాపురం చాలా బాగుంటుంది. వాత్సల్యమన్నన్, వాత్సల్యం కూడా నీ భర్త యందు నువ్వు చూపించాల్సిందే, నీ యందు నీ భర్త చూపించాల్సిందే. ఊళ్ళో వాళ్ళందరూ మీ కాపురాన్ని మెచ్చుకోవడం సమస్య కాదమ్మా. నీతో ఆయన బాగుంటున్నాడా, ఆయనతో నువ్వు బాగుంటున్నావా, ఇదే లెక్క. మీ ఇద్దరూ వాత్సల్యపూరితంగా ప్రేమపూరితంగా ఉన్నాక పత్రికల వారి సర్టిఫికెట్లు మనకెందుకండి, ప్రభుత్వం వారి బిరుదులు మనకెందుకండి, పని లేక. ఆలికి అన్నం పెడితే ఊరికి ఉపకారమా అని ఎవడేదైనా పెద్ద గొప్ప విషయమా? మనం ఆనందంగా ఉన్నామా లేదా, అంతే. వాత్సల్యం అన్న, అంతేగా. నిజేశ్వరుడు అన్నాను, నీకు అధినాథుడు ఎవరు అంటే ఆయనే. పరమోపకారమైన ఈ బ్రహ్మదేవుడు, ఈ విధి, ఈ సృష్టి మొత్తం, నీ జన్మ మొత్తం నీకు చేసిన పరమోపకారం ఏదైనా ఉంటే నలమహారాజుతో పెళ్ళి. ఇన్ని చెప్పి పద్యం ముగిస్తుంది కాబట్టి ఇంకో మాట్లాడు. సర్వంబు నాన్న, నువ్వు ఎన్ని అనుకో, అన్నీ కలిపి తలోదరీ, అది సంబోధన. ఓ దమయంతి, నిషధాధినాథుడే సుమీ, ఈ నల్లమహారాజు మాత్రమే తథ్యంబుగా చెప్పితిన్, ఖచ్చితంగా చెప్పేస్తున్నా. ఇలా తల్లి తండ్రి చెబితే అమ్మాయి మూడో రోజున ఫోన్ చేసి ఇక్కడ బాగోలా అని ఎప్పుడు అందండి. ఖచ్చితంగా బాగున్నా అక్కడికి రానివ్వరగా, అది తెలిపోయింది. అది విషయం అక్కడ. తథ్యంబుగా చెప్పితనంటే నీకు మళ్ళీ రిటర్న్ టికెట్ ఉండదమ్మా, అక్కడే ఉండవు. ఏం తేడా వచ్చినా భర్తతో తెలుసుకోవాల్సిందే, అక్కడే తెలుసుకో. మళ్ళీ ఇంటికి ఫోన్ చేయడాలు, ఇంటికి రావడాలు, అన్న బాగుండలా, అంతకుముందు నువ్వు కూడా ఇక్కడ బాగుండలా. మనం అనుకుంటే చేయగలం ఖచ్చితంగా. ఎవరిని ఒక్కసారి ఒక ప్రశ్న అడుగుతాను, దయచేసి మరోలా అనుకోకండి. తల్లిని మనం నిర్ణయించుకున్నామా? తండ్రిని మనం నిర్ణయించుకునే పుట్టామా? మన తోబుట్టు ఉంది చెల్లెలు, మనం నిర్ణయించుకుని, మనం నిర్ణయిస్తే ఎవరైనా వచ్చి మనకి చెల్లెలు అయ్యారా? మన అన్నగారు ఉన్నాడు, మనం నిర్ణయిస్తే మన అన్నగారు అయ్యాడా? పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఎందుకండి ఇన్ని నిర్ణయాలు? పెద్దల నిర్ణయానికి తల ఒగ్గితే సరిపోయే దానికి, అది వాళ్ళకి తెలియదా? తల్లిదండ్రులను పీక పిసికెట్టేయడం. ఇక్కడ నువ్వు చేస్తావా, నన్ను చేసుకోమంటావా? వాడు పూటక టికాణా లేనివాడమ్మా, వాడు బతుకే వాడికి లేదు. నిన్నెలా ఇస్తాను వాడి, అనవసరం, అది లౌక్యం, లేదా చచ్చిపోతా. చస్తారా వీళ్ళు కన్నదానికి? ఏ పోన్లే అని బారేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ ఏడాది కొట్టుకుని చచ్చి తర్వాత మళ్ళీ వీళ్ళకే ఫోను. పైకు తల్లిదండ్రికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని అమ్మాయి గర్భం ధరించేసరికి అమ్మా, అప్పుడు తల్లి గుర్తొస్తుంది. ఇష్టం లేని పెళ్ళికి తల్లి వెళ్ళి మళ్ళీ చాకరీ చేయాలమ్మా, డైపర్లు మార్చాలి కదా, మన కర్మ. ఇష్టం ఉన్నా లేకపోయినా మనవరాలు కదా, మా అమ్మాయి పడలేదు. మనకి ఇష్టం లేని పెళ్ళి మనం చేయం, దాన్ని వాళ్ళు చేసుకుంటారు. కానీ గర్భం ధరించేసరికి మళ్ళీ తల్లి కావాలి ఇక్కడ. అప్పుడు కూడా తండ్రి ఎక్కలా, తల్లి చాకరీకి. అమెరికాలో ఉన్నా సరే మళ్ళీ తల్లి కావాలి, తండ్రి ఎక్కలా, చాకరీ. కనీసం ఈ ముసలాయన 70 ఏళ్ల దగ్గర 60 ఏళ్ల వాడిని ఉంచాలని మనకి జ్ఞానం ఉండదు. ఎలా తీసుకెడతారండి అసలు? వచ్చి ఇక్కడికి రావాలి, లేకపోతే ఊరుకోవాలి, వాళ్ళ పురులు వాళ్ళు పోసుకోవాలి.
ఇష్టమైన పెళ్ళుండి మనం కావాలని చేస్తే ఖర్చులు పెట్టుకుంటాం, ఆనందంగా పెడతాం. ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి పెద్ద లోకు ఏమిటంటే ఈవేళ తల్లిదండ్రి మనల్ని ప్రేమిస్తారు, ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు, కాబట్టి మనం బ్లాక్మెయిల్ చేయొచ్చు, మన ఇష్టం వచ్చిన పనులన్నీ మనం చేసేయచ్చు. తర్వాత కన్నీళ్ళు పెట్టుకుని అమ్మా అంటే కరిగిపోతారు. ఇక్కడ ఆ కరిగిపోకుండా ఉండడం కూడా నేర్చుకోవాలమ్మా. ఖచ్చితంగా నీ పని నువ్వు చేసుకో అని చెప్పాలి. 60 ఏళ్ళు దాటాక స్త్రీకైనా పురుషుడికైనా మోక్షం మార్గం కానీ డైపర్లు మార్చడం కర్తవ్యం కాదండి. అది ఏదో చేస్తాం అవసరం కాబట్టి అంతే, అది కర్తవ్యం కాదు. ఇక్కడ ఎప్పుడు మనం మోక్షం పొందేది ఎప్పుడు, మనం జ్ఞానం పొందేది ఎప్పుడు? ఇలాగే చాకరీలు చేస్తే ఇక్కడ పైగా మా అమ్మాయి అండి మా అమ్మ దగ్గరే ఉంటుందండి, నా దగ్గర ఎంత చక్కగా చెప్పేస్తున్నారో సిగ్గులేదా? నీ కూతురు నీ దగ్గర ఉండదా? అమ్మమ్మ దగ్గర ఉంటుందా? మామ దగ్గర ఎందుకు? ఆవిడ లోకుగా ఉందా ముసలావిడ? పైగా కర్మ ఏమిటంటే ఈ దేశంలో నా సోదరీమణులుగా భావించి చెబుతున్న మరోలో అనుకోదు, 50-60 ఏళ్ల మధ్యలో ఉన్న స్త్రీల దౌర్భాగ్యం ఏమిటంటే వీళ్ళందరూ వీళ్ళ అత్తమామలకి వీళ్ళ మరుదులకి మరుదుల సంతానానికి కూడా చేశారు. ఇప్పుడు కర్మ కొద్దీ కోడళ్ళకు కూడా చేస్తున్నారు. నమశివాయ నమశివాయ. వీళ్ళందరూ వాళ్ళకి చాకరీ చేశారు. వీళ్ళు భర్త కాదమ్మా, భర్త తల్లిదండ్రులకి, అత్తమామలకి, మరుది పిల్లలకి, బావగారి పిల్లలకి ఏమి సంబంధం అండి? అది చేశారు. ఎవడో ఎక్కడో ఉంటాడు, వచ్చి కాకినాడలో చదువుకోవాడు, ఎప్పుడో కరపలో ఉంటాడు, ఊళ్ళో ఉంటాడు, కాకినాడలో ఉంటాడు అన్నగారు. మరి ఆ వదిన గారు చేయలేదండి కొడుకుగా భావించి? వాళ్ళందరికీ చాకరీ చేశారు. వీళ్ళు భర్తకు సంబంధించిన వాళ్ళందరికీ పుట్టింటి వాళ్ళని వదిలేసి వీళ్ళకి వేళ మోకాళ్ళు ఎప్పుడు వస్తే చాకరీ చేసేవాళ్ళు. ఎందుకంటే జీన్స్ ప్యాంటు టీషర్ట్ కోడళ్ళు వచ్చేసారు. ఇగో లేకుండా బతకడమే సంస్కారం. ఒక చీమ కంటే నువ్వు గొప్పవాడిగా భావించిన నువ్వు అధముడు కింద లెక్క అంటాడు వివేకానందుడు. ఏ చీమ కంటే కూడా మనం గొప్పవాళ్ళం కాదండి. చాలా శ్రమ పడుతుంది చీమ. ఇంత బియ్యపు ముక్క దొరకాలి అంటే, మన బియ్యపు గింజలు 1000 వంతుండే రవ్వ దొరకాలి అంటే 3 గంటలు 4 గంటలు తిరుగుతుందండి. మనమేం తిరిగామండి ఇక్కడ? చీమంత లేదు దోమంత లేదని మాట్లాడతాం, మనమే చీమంత పని చేయం. ఇక్కడ కూర్చుని తింటున్నాం. చెప్పవలసిన మాట ఇది ఖచ్చితంగా. అబ్బాయికైనా చెప్పాల్సిందే ఈవేళ. అబ్బాయి అన్నీ చూసుకో, అబ్బాయి నీ ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుని మళ్ళీ మమ్మల్ని రామంటే మేము రాము, ఇక్కడ నువ్వు చూసుకో. ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడు పాశ్యం కాకూడదమ్మా. మనకు స్పష్టంగా ఉంది లలితా సహస్రంలో, రాగస్వరూప అషాఢ్య, దాని అర్థం అది. రాగం అంటే ప్రేమ, అదే పాశం రూపంలో ఉంది అమ్మవారి చేతుల్లో. అంటే నువ్వు ఎవరినైనా ప్రేమించావు, ఇష్టపడ్డావంటే పాశమే చుట్టుకుంటుంది, జాగ్రత్త అని అర్థం. అక్కడ రాగస్వరూప పాశాఢ్య అంటే నీ ఇష్టం ఏది ఉందో నీకు అది పాశం అవుతుంది. అందుకని వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇష్టాలు తగ్గించుకోవాలి. 25 ఏళ్ళ వాడికి ఇష్టాలు ఉంటే పర్వాలేదండి. 70 ఏళ్ళ వాడికి ఇష్టాలు ఏమిటండి? ఏదోలా గడిపేయాలి జీవితాన్ని. ఇంకా 2 ఏళ్ళు 72 ఏళ్ళు ఆయుర్దాయం. ఎలా గడిపితే గడిపేస్తాం. ఇక్కడ పెద్ద విషయమా? ఏదో పెట్టింది తింటాం, పడుకుంటాం. ఇంకా అప్పుడు కూడా నా ఇష్టం అంటే మట్టి కొట్టుకుపోతాడు ఈ పెద్ద మనిషి. ఇందువల్లనే తగాదాలు, ఇందువల్లనే గొడవలు. ఆ అహంకారం అన్నిటికీ మూలం ఇక్కడ. అది 90 ఏళ్ళు వచ్చినా చావది అహంకారం. కాటికి పిలుస్తున్నా సరే, ఊరు బొమ్మంటున్నా, కాడు రమ్మంటున్నా సరే అహంకారం పోదండి ఇక్కడికి. ఇంకా నాకు ఏదో జరగాలి, నాకు తగిన గుర్తింపు రాలేదండి. గుర్తింపు కోసం చేసే పని ఆనందం కోసం చేయాలి. మన పనిలో మనం ఆనందం పొందాలి. వాడేవాడండి మన గుర్తించడానికి? వాడు గుర్తించకపోతే మనకేమిటట? ఏ పని చేసినా, వంట చేసినా పోనీ అలాగే ప్రవచనం చెప్పిన ప్రవచనం కోసమే, ప్రవచనం అంతే. సన్మానం కోసమో, బిరుదుల కోసమో, గౌరవాల కోసమో కాదు. ఇక్కడ ఇవాళ నాకు జరుగుతున్న సన్మానాలు ఏమిటో, నేను ఇక్కడ 1000 పద్యాలు ఏకధాటిగా 750 పద్యాలు అర్ధరాత్రి 2 గంటల వరకు అప్పగించినప్పుడు జరిగిన సన్మానం ఏమిటో ఐడియల్ కాలేజీ సోదరులందరికీ బాగా తెలుసు. అన్నం పెట్టింది వాళ్ళమ్మ. ఇవాళ కూర్చుని వింటున్నారు. ఏఎస్ఆర్ లాంటి పెద్ద మనుషులు కూర్చుని వింటున్నారు. ఇవాళ అన్నం పెట్టారు, నేను అన్నం పెట్టలేకపోయాను. కార్యక్రమం జరుగుతుంటే డబ్బులు లేవు. మహానుభావుడు కాశీభట్ల సత్యనారాయణ గారు ముహూర్తం పెట్టాడు. ముహూర్త బలం. ఇంటింటికి తిరిగారు నా కోసం బెచ్చం ఎత్తినట్టు. కొందరు నేను వస్తే కానీ ఎవరంటే నన్ను తిప్పారు. నేను ధారణ చేయాలంటే పద్యాలంటే ఏం చేస్తాం, నువ్వు వస్తే కానీ డబ్బులు ఇవ్వరాయంటే నేను వెళ్ళాను. ఇలా మొత్తం మీద సాయం పట్టి ఎండల్లో అవజేశాం. చివరికి వచ్చిన పృచ్ఛకులకు అన్నం పెట్టడానికి డబ్బులు లేకపోతే ఐడియల్ కాలేజీ లెక్చరర్లు అందరూ రోజుకొకడు దానం చేశారండి. మహానుభావులు నిజంగా. నేను చదువుకున్న కళాశాలలు, నేను పనిచేసిన కళాశాలను నేను మర్చిపోగలను, కానీ కాకినాడ ఐడియల్ కాలేజీని నేను మర్చిపోలేను. చిరంజీవి కుమార్ గారిని నేను మర్చిపోలేను. ఆవేళ వాళ్ళని ఏం సన్మానం చేయమని అడగను. నేను చేసిన దానికి ఎన్నైనా చేయొచ్చామో 10 లక్షలు ఇవ్వచ్చు. ఏమి ఇచ్చారో అది సరిపెట్టుకున్నాను నేను, అంతే. నేను అడగలేదు. వారు చేయగలిగి చేశారు. అప్పటికే చాలా శ్రమపడ్డారు. ఏం చేయమంటావు?
కానీ ఇవాళ ఆ సహస్రావధానం లేకపోతే, ఆ కాకినాడ లేకపోతే, ఆ సూర్యకళామందిరం లేకపోతే పద్మశ్రీ కూడా లేదండి. ఏదీ లేదండి, ఏదీ లేదండి. ఇదే ఒక దశలో ఏమీ ఉండవు, ఒక దశలో అన్నీ వస్తాయి. కానీ అన్నీ వచ్చిన దశలో కూడా ఏమీ లేని దశను మర్చిపోకూడదు. ఒకప్పుడు మనం ఇంత యాతన పడ్డాం ఇక్కడే, ఇదే ఊళ్ళో. ఇవాళ ఇంతమంది ముందు ఇంత సత్కారం పోతాం. ఆవేళ నేను సహస్రావధానం పద్యాలు చెప్పినప్పుడు ఇంతమందిలో సగం మంది కూడా లేరమ్మా. చాలా ఎండలు, రాలేరు. ఆవేళ నీరసపడలేదు, ఇవాళ ఏమో పొంగిపోవట్లేదు ఇక్కడ. ఎందుకంటే మన దృష్టి అప్పుడు ఇప్పుడు కూడా ఏం చెబుతున్నామో దాని మీదే ఉంది. మా అమ్మ దయ వల్ల వేరే దృష్టి లేదు నాకు. ఏం చెబుతున్నామో అదే. ఆ చెప్పడంలోనే ఆనందం. తర్వాత జరిగే సన్మానంలో ఆనందం కాదు ఇక్కడ. ఇంకో 10 కార్యక్రమాలు పెట్టించడంలో ఆనందం కాదు ఇక్కడ. ఒక వంట చేస్తున్నామంటే వంట చేయడంలోనే ఆనందం. ఎదవ చాకరీ అని చేస్తే ఉప్పు ఎక్కువ వేసేస్తాం, లేదా వేడిమో మర్చిపోతాం. నాశనం అయిపోయింది అది. ఎవరి కోసం చేస్తున్నాం? ఇంట్లో ఈ భర్త కోసం, బిడ్డల కోసం చేస్తున్నాం. వాళ్ళు తింటే చాలు 4 మెతుకులు అని చేస్తే హాయిగా ఉంటుంది సంసారం. మన వల్ల ఇంత మేలు జరుగుతుంది కదా. పూర్వకాలం ఏమంటే మా అమ్మగారు, మీ అమ్మగారు, నా వయస్సు ఉన్న వాళ్ళు అమ్మగారులు అందరూ వంటింట్లోనే ఉన్నారు కదండి. వాళ్ళు వంటింట్లో ఉండబట్టే మేము దేశాలన్నీ తిరిగామమ్మా. అనుమానం వెళ్ళేది అక్కడ. దాన్ని అవమానంగా ఎందుకు భావించాలి వేళ? అందుకని నిషధ విదర్భదేశపు రాజు ముందే చెప్పేశాడు, ఏం జరిగినా ఆయనేనమ్మా, మొహమాటం లేదు ఇక్కడ. తథ్యంబుగా చెప్పితే పద్యం అంత గట్టిగా ఉంటుంది శ్రీనివాసుడిది. ఇంకా ఖచ్చితంగా చెప్పేశాడు, మళ్ళీ ఇంటికి రావక్కర్లేదు. అంటే సూచన అంతే. ఇంకా అది నాటుకుంది దమయంతి మనస్సులో. అందుకే ఇక దమయంతి జీవితం ఎలా సాగుతుందో చెప్పక్కల. ఎన్ని కష్టాలు వచ్చినా ఆవిడ మనోధైర్యాన్ని మాత్రం కోల్పోవాలా. అది దమయంతి అంటే. దట్ ఈజ్ ఇండియన్ ఉమన్, దట్ ఈజ్ ఇండియన్ హీరోయిన్.